మన కులగణన చేసిర్రు సర్వే అన్నారు, కుటుంబాల సర్వే అన్నారు. కులగణన చేసిన తర్వాత మన ఆస్తిపాస్తులన్నీ, మనకి భూములన్నీ ఉన్నాయి, మనకి ఇండ్లు ఎంత ఉన్నది, మన పైసలన్నీ ఉన్నాయి, మన ఆస్తిపాస్తులు ఎంత అని చెప్పి మొత్తం ప్రభుత్వానికి ఇచ్చినాం. మనం అధికారులు మన దగ్గరికి వస్తే వాళ్ళకి మొత్తం డాటా మొత్తం ఇచ్చేస్తాం. దాన్ని రహస్యంగా ఉంచాలి. అన్న నాకున్న ఆస్తి నేను పక్కలో కూడా చెప్తాను నేను. అయినా ఈ ప్రభుత్వాన్ని నమ్మి మీరు అందరు చెప్పిండు, మీ ఇంటికి సర్వే కోసం వస్తాం, మీ అందరు చెప్పిండు. మీ డాటా తీసుకుపోయి ఎవరికి ఇచ్చింది తెలుసా అన్న? ఎవరో బెల్జియం వేరే దేశం తీసుకుపోయి రేవంత్ రెడ్డి వాడిని తీసుకొచ్చి ఇలా కమిటీలో పెట్టాడు. కమిటీ వేసి మన ఆస్తిపాస్తులు మొత్తం వానికిస్తే రేపు మన ఆస్తిపాస్తులు ఉంచుతారా? ఈ తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆస్తిపాస్తుల గ్యారెంటీ ఉందా? ఎవరిని పెట్టిండు కమిటీలు అంటే అర్బన్ నక్సలర్స్ పెట్టిండు. నక్సలైట్లకు, గతంలో ఉన్న నక్సలైట్ల భావాజాలం ఉన్న వాళ్ళకు ఈ సమగ్ర సర్వే, ఇది కుటుంబ సర్వే తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టారు. వాళ్ళు ఉంచుతారా, దోచుకుంటారా? అర్థం చేసుకోండి.